హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? జీవితం అంటే ఒక సమస్య నుండి మరో సమస్యకు ప్రయాణం మాత్రమే. సమస్యలు లేని జీవితాలు ఉండవు. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మేలు. అడిగితే ఇచ్చే దానిలో ఆనందం ఉంటుంది, అడగకుండా ఇచ్చే దానిలో ప్రేమ ఉంటుంది. పదే పదే అడిగి తీసుకునే దానిలో కష్టం ఉంటుంది. అది ప్రేమైనా వస్తువైనా. నీతిని నింపుకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతలలో ఉండడు. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. ఓ మంచి పని చేసేటప్పుడు ఎవ్వరూ ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చింది చెయ్యి. అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి. ఈరోజు మనం భరించే బాధకి, పడుతున్న కష్టానికి ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకి సహాయం చేస్తాడు. ధనం ఉన్నవారితో కాదు, గుణం ఉన్నవారితో స్నేహం చెయ్యి. బాధపడే రోజు మాత్రం నీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది. ఈ రోజుల్లో ఎవడికి ఎవడు ఏమీ కాడు. మీతో లాభం ఉన్నంత వరకే ఏ రిలేషన్ అయినా. ఒక్కసారి మీతో లాభం లేదని తెలిసిందా, ఆ తరువాత మీ ముఖం కూడా ఎవడు చూడడు. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు. గుర్తు పెట్టుకో, అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. గెలవడం అంటే రాజ్యాలు కాదు, దేశాలు కాదు. ఇంకొకరి దగ్గర చెయ్యి చాచకుండా, ఎవరిని మోసం చేయకుండా రాజాలా బ్రతకడం. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవడం. దీన్ని మించిన గెలుపు ఏదీ లేదు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.